దేవుడు మీరు కావాలని కోరుకుంటే దేవుని బిడ్డలారా, మరొకసారి మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రములు. We should thank God for giving us this opportunity to be in His presence, to praise and worship and to proclaim His glory to the world. As the word of God says, go and proclaim the good news to the whole world. So as God has given us this opportunity to proclaim His word, we are not trying, but the Holy Spirit who is giving us strength and courage, though apart from every disturbances, hurdles, hindrance, as a human problems, but still the power of God is able to work through our ministry to proclaim the word of God 365 days. For this we have to thank God and give all glory to His name. Amen. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులుగా అనేక విధాలుగా బలహీనతలుంటాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి. వాటన్నిటిలో కూడా గొప్పగా దేవుడు ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించాడు. Amen. అనేక విధాలుగా శోధనలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తుంటాయి, రకరకమైన సమస్యలు, అడ్డులు, ఆటంకాలు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు తెలియకుండానే నిద్రించక మునుపు ఆరోగ్యం బాగుంటుంది, లేచిన తర్వాత ఆరోగ్యము కొద్దిగా బలహీనంగా ఉంటుంది. కానీ అలాంటి సమయంలో కూడా ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీని దేవుడు 365 రోజులు ఎలాంటి ఆటంకం ఉన్నా, బలహీనతలున్నా కూడా అనుదినము దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఆరాధించే విధంగా, విజ్ఞాపన ప్రార్థన చేసే విధంగా, వాక్యాన్ని ప్రకటించే విధంగా దీవించి ఆశీర్వదించాడు. Amen. అది గొప్ప వరం. ప్రార్థన చేసేది ఒక గొప్ప వరం. ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు ప్రే, టు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ డూ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, మాకు మనకు అనొచ్చు, వెళ్ళి లోకానికి శుభవార్తను ప్రకటించండి. సో అదే మేము చేస్తున్నాం. సో దేవుని యొక్క వాగ్దానాన్ని ఇంతవరకు అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు ఆన్లైన్లోనే కాదు, ముందు కూడా అనేక ఇండ్లల్లో, చర్చిల్లో, ఎక్కడ పడితే అక్కడ అనుదినం ప్రార్థన లేకుండా ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీ ఉండేది కాదు. సో ఈ మినిస్ట్రీ ఆరంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీ ప్రకటిస్తుంది, ప్రార్థన చేస్తుంది, స్తుతి ఆరాధన చేస్తుంది. Amen. పండుగ అయినా, తపస్కాలమైన, ఏ కాలమైనా మినిస్ట్రీ మాత్రం ఈరోజు వరకు ఆగకుండా నడిచిందంటే అది మన శక్తి కాదు, మన బలము కాదు, డబ్బు కాదు, జ్ఞానం, బుద్ధి కాదు, దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ శక్తియే ఈ మినిస్ట్రీని ఇంతగా దీవించి నడిపిస్తుంది. Amen. ఈ మినిస్ట్రీ మీద దేవుని హస్తం ఉన్నందుకు దేవునికి హృదయపూర్వకంగా వందనాలు. Amen. ఇంతగా మినిస్ట్రీని కనికరించి ఏది లేకున్నా ఉన్నా కూడా తన వాక్కును ప్రకటించి ప్రార్థన చేసే కృపతో దీవించాడు. Amen. వాటికై వందనాలు, Amen. స్తుతి స్తోత్రములు దేవునికి. Amen. ఇక ముందు కూడా బహుబలంగా నడిపిస్తాడని మేము ఆశిస్తున్నాం. Amen. So not only today, from the day Elohim Healing Ministry God started, not I started. From the day He began, from then till today, we have been proclaiming the word of God to the nations, and we have been praying and we have been worshipping. So till today, from the day we started doing the ministry, till today we have been doing. So it is not our greatness, not money, not fame, not popularity, and it is not our strength. It is only the power of the Holy Spirit and the grace of God Amen. and love of our Lord Jesus Christ, Amen. which is leading us till today. And I believe the Lord's hand will be always upon Elohim Healing Ministry and all the family members
those who are connected to this ministry. Amen. సో ఇదే రీతిగా ఉండాలని మరి మీరు కూడా మా కోసం చాలా ప్రార్థన చేశారు, చాలామంది ప్రార్థన చేశారు ఈ మినిస్ట్రీ కోసం. అందుకని మినిస్ట్రీ ఇంతగా ఫలిస్తుంది రోజు రోజు వాక్కులో, స్తుతి ఆరాధనలో, విజ్ఞాపన ప్రార్థనలో. సో ఇన్ ఎవ్రీథింగ్ దిస్ మినిస్ట్రీ ఈస్ గ్రోయింగ్ ఇంటర్నల్లీ వేర్ నో బడీ క్యాన్ సీ ఇట్. సో సీక్రెట్లీ వాట్ వీ డూ, వన్ డే ఐ బిలీవ్ గాడ్ విల్ బ్రింగ్ టు ద నేషన్స్. Amen. సో రహస్యంగా చేసే ప్రతి ప్రార్థన ఒకరోజు దేవుడు బట్టబయలు చేస్తారని మేము నమ్ముచున్నాం. అలా అని మినిస్ట్రీ పాపులర్ అవ్వాలని మాకు లేదు. దేవుని సందేశం మా కోసం దేవుడు ఇస్తే చాలు, మేము వింటే చాలు, మరి వినిన వాళ్ళు కూడా దీవించబడాలని మేము ఆశిస్తున్నాం. Amen. సో ఈరోజు వాక్కు ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక సందేశంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో దెర్ ఈస్ వన్ మోర్ టాపిక్ టుడే త్రూ విచ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు అస్, టీచ్ టు అస్ హౌ టు అలైన్ అవర్ డిజైర్స్ విత్ గాడ్. హౌ టు అలైన్ యువర్ డిజైర్స్, ఐ కెన్ సే, ఆర్ అవర్ డిజైర్స్ విత్ గాడ్స్ డిజైర్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోరికలు మీ కోరికలు అనొచ్చు. దేవునితో ఏ విధంగా మనము సమకూర్చుకోవాలి? మన కోరికలు చాలా ఉంటాయి మనకి, కానీ దేవుడితో వాటిని ఎలా సమకూర్చుకుంటే ఎలాగా మనం దీవించబడతాము అన్నది ఈరోజు వాక్కు. సో టుడే వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు అలైన్ అవర్ డిజైర్. Every person has a desire in this world. There is no person without desire. ఎలాంటి ఆశలు, కోరికలు, ఉద్దేశాలు లేకుండా ఏ వ్యక్తి భూమి మీద లేడు. ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది. మరి ఒక వాటి కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో ఏదైతే మనకు రావాలో అది రావాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డిజైర్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డ్రీమ్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ గోల్, అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ ఆర్ లాంగింగ్ ఫ్రమ్ గాడ్. సో ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్, యూ సీ, వీ హ్యావ్ ఎ డిజైర్. Desires are not sinful but by themselves. Desires are not sinful by themselves. ఉద్దేశాలు, కోరికలు పాపమని, అలా ఉద్దేశాలు పాపమని మనము అనుకోలేం. ఉద్దేశాలు రావడం ఒక పాప ఆలోచన అని మనం అనుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కోరికలు పుట్టొద్దు, అలాంటి కోరికలు రావద్దు. దేవుడే అన్నిటినీ సమకూరుస్తాడు, దేవుడే అన్నిటినీ దీవిస్తాడు అని చెప్పి కొంతమంది అది పాపం అనుకుంటారు. వై? బికాస్ మెనీ డిజైర్స్ వాట్ వీ గెట్ ఇన్ అవర్ మైండ్, సమ్టైమ్స్ వీ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ డిజైర్స్. సో డిజైర్స్ ఆర్ నాట్ సిన్ఫుల్. సో డిజైర్స్ ఆర్ నాట్ సిన్ఫుల్ బై దెమ్సెల్ఫ్. ఏ ఉద్దేశం అయితే మనకు వస్తుందో ఆ ఉద్దేశమే పాపం ఉద్దేశం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఉద్దేశాలు పాపము చేయవు, ఉద్దేశించే వ్యక్తి పాపం చేస్తాడు. బికాస్ డిజైర్ డజంట్ సిన్. ద పర్సన్ హూ హ్యాస్ ద డిజైర్, హీ కెన్ హ్యావ్ ఎ సిన్ఫుల్ డిజైర్. ఫర్ దట్ ఓన్లీ డిజైర్స్ ఆర్ నాట్ సిన్ఫుల్ బై దెమ్సెల్ఫ్, ఐ సెడ్. సో ఉద్దేశాలు పాపం కాదు. ఇప్పుడు ఈ ఫోన్ పాపం కాదు. దిస్ సిన్, ద ఫోన్ ఈజ్ నాట్ ఎ సిన్. దిస్ ఫోన్ ఈజ్ నాట్ ఎ సిన్నింగ్. ఈజ్ ఇట్ సిన్నింగ్? నో. ద పర్సన్ హూ హ్యాస్ ద డిజైర్ టు సిన్ త్రూ దిస్ ఫోన్, దట్ డిజైర్ ఈజ్ ఎ సిన్ఫుల్ డిజైర్. సో ఫోన్ ఉండడము పాపము కాదు. ఇందులో నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి, అది మనం చూసే ఉద్దేశం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది పాపం. సపోజ్ పోర్నోగ్రాఫిక్ చూస్తున్నాం ఇందులో, అది పాపం. సో ఫోన్ ఉండడం పాపం కాదు. అలాగే ఉద్దేశాలు ఉండడం, కోరికలు ఉండడం కూడా పాపం కాదు. సో ఇన్ ద సేమ్ వే, యాజ్ యూ హ్యావ్ టు హ్యావ్ ద ఫోన్ ఫర్ యువర్ నెసెసరీ, దట్ డిజైర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ డిజైర్. ఇట్ ఈస్ నాట్ ఎ సిన్ఫుల్ డిజైర్. బట్ ఆఫ్టర్ గెటింగ్ ద ఫోన్,
there are some more desires inside that phone which you want to view it, which you want to go through it. Those desires are sinful desires. Praise the Lord. Praise the Lord. Because God himself placed the ability to desire inside us. God himself placed the ability to desire inside us. దేవుడే ఆ ఉద్దేశాలు కలిగి ఉండే విధంగా అలాంటి శక్తి సామర్థ్యాన్ని మనలో దేవుడు సమకూర్చి ఉన్నాడు. దట్ యాప్ ఈజ్ దేర్. ఇప్పుడు ఫోన్లో యూట్యూబ్ యాప్ అంటారు, వాట్సాప్ యాప్ అంటారు, ఇలాంటి యాప్లు ఉన్నాయి. సో అదేవిధంగా ఉద్దేశము కలిగి ఉండడం ఒక యాప్ కూడా మనలో దేవుడే సమకూర్చి ఉన్నాడు. సో దేవుడే సమకూర్చి ఉన్నాడంటే అది పాపపు ఉద్దేశం కోసం దేవుడు సమకూర్చాడు. If God has put that app of ability to have desires, so God will never put a desire of sinful. Such kind of apps God will not create in our mind, in our body, in our soul. Avuna kaadu? Avunu brother. So, but the blessings begins only when our desires are connected to God. ఎప్పుడైతే మనం దేవుడితో సావాసం కలిగి ఆ ఉద్దేశాలను దేవుడితో సావాసం కలిగి దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే ఆ ఉద్దేశాలు కావాలని మనం కోరుకుంటామో అప్పుడు ఆ యొక్క ఉద్దేశాలు అయితే కోరికలు ఏదైతే మనకు వచ్చాయో అది దీవెనకరంగా మారుతుంది. Amen. సో బట్ ద బ్లెస్సింగ్ బిగిన్స్ ఓన్లీ వెన్ అవర్ డిజైర్స్ ఆర్ కనెక్టెడ్ టు గాడ్. సో ఈవెన్ దిస్ ఫోన్ కెన్ బ్రింగ్ మీ 1000-fold blessings, 100-fold blessings. సో ఈరోజు ఈ ఫోను నాకు దేవుడు ఉద్దేశం ఇచ్చాడు, నేను ఫోన్ కలిగి ఉండాలని. ఈ ఫోన్ కూడా దేవునితో సావాసం కలిగి ఉండే కార్యములు నేను చేస్తే, మంచి కార్యములు నేను చేస్తే, అన్ని దేవునికి అనుకూలంగా ఉన్న కార్యాలు నేను చేస్తే, ఇంట్లో కూర్చొని ఈ ఫోన్ ద్వారా, నేను దేవుని ఆలయంలోనే కూర్చొని ఈ ఫోన్ ద్వారా 100 మందికి ప్రార్థన చేసి 1000 రెట్లు దీవెనలు పొందుకోవచ్చు. Amen. సో ఎవ్రీ డిజైర్ షుడ్ బి అలైన్డ్ విత్ హిస్ విల్. ఆయన చిత్తానికి మన ఉద్దేశము, మన కోరికలు రెండు ఒకటి కావాలి. మరి అదేవిధంగా ఆయన సమయానికి అవి సమకూర్చబడాలి. యూ హ్యావ్ ఎ డిజైర్, ఇట్ షుడ్ బి గాడ్స్ విల్ ఆల్సో, అండ్ ఇన్ గాడ్స్ టైమింగ్ ఓన్లీ యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ టు గివ్ అస్. దేవుని యొక్క సమయంలోనే అది రావాలి, దేవుని చిత్తంలోనే ఉండాలి. అలాంటి ఉద్దేశం ఏదైతే మనం కోరుకుంటున్నామో అది మనకు దీవెనకరంగా మారుతుంది. ఏ డిజైర్ వితౌట్ గాడ్స్ లీడ్, వేర్ గాడ్ ఈజ్ నాట్ లీడింగ్ ఇన్ యువర్ డిజైర్, సో ఇట్ విల్ లీడ్ యూ టు ఫ్రస్ట్రేషన్. ఏ డిజైర్ వితౌట్ గాడ్స్ లీడ్ విల్ బికమ్ ఏ ఫ్రస్ట్రేషన్ ఇన్ యువర్ లైఫ్. దేవుని చిత్తం లేకుండా, దేవుని యొక్క ఇష్టం లేకుండా ఏ ఉద్దేశం అయితే మీరు చేయాలి కోరుకుంటున్నారో, కావాలని కోరుకుంటున్నారో, అది నిరాశ, వేదనలోకి మిమ్మల్ని నడిపించవచ్చు. నేను ముందుగా చెప్పాను, చాలామందికి కోరికలు ఉంటాయి, కానీ వీటిని దేవుడితో కలిపితేనే. బట్ ఎ డిజైర్ కనెక్టెడ్ టు గాడ్ లీడ్స్ టు ఫుల్ఫిల్మెంట్ అండ్ పీస్. దేవునికి సమకూర్చబడిన ఉద్దేశాలు మనల్ని ఆ యొక్క కార్యాన్ని పూర్తి చేసే విధంగా శక్తి, జ్ఞానం, బుద్ధి అన్ని దయచేయడమే కాక ఆ పని చేయడంలో శాంతి, సమాధానం కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు గెట్ బ్లెస్డ్ త్రూ అవర్ డిజైర్స్. చాలామందికి చాలా ఉద్దేశాలు ఉంటాయి, బట్ సమ్ డిజైర్స్, కానీ కొన్ని ఉద్దేశాలు దేవునికి కనెక్టెడ్ ఉండదు, దేవుని సమయంలో అది రాదు. ఎలాగా? ఇప్పుడు కొన్ని ఉద్దేశాలు మీరు అనుకుంటారు రేపే జరగాలని, కానీ దేవుని చిత్తంలో అది 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి అది ఇవాళ జరగదు, అది దేవుడి టైమింగ్లో అలైన్మెంట్ కాదు. సమ్ పీపుల్ హ్యావ్ డిజైర్, దే వాంట్ టు హ్యావ్ ద హౌస్ టుమారో. But God says, your desire is right. What you are asking, it is in my plan. నా ప్లాన్లో ఉన్నది. బట్
టైమింగ్ ఈజ్ రాంగ్ అంటాడు. ఐ హ్యావ్ టు గివ్ యూ ఎ హౌస్ నాట్ టుడే బట్ ఆఫ్టర్ 1 year. సో బిఫోర్ 1 year, ఇఫ్ యూ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్, యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. మీరు ఏమవుతారు? ఆందోళన, వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, రకరకమైన ఫ్రస్ట్రేషన్, వేదన మీకు కలుగుతుంది. ఎందుకంటే దేవుని టైంలో లేదు. దేవుని ఉద్దేశం ఉంది నువ్వు ఇల్లు కలిగి ఉండాలని. నా మాట అర్థమవుతుందా మీకు? అవును బ్రదర్. God has a plan that you should have a duplex house. Yes, $1 million cost house you should have. God has that vision, that plan, but timing is wrong. Because you want to move forward before God's time, you have to face all the problems. So some people, they think when God gives the desire, I have to do it. Yes, you have to do it, but for that you have to sit in the presence of the Lord and wait for His timing. Amen. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, see, I had a desire of going to Jerusalem. Already I went 7 to 8 times, but still I wanted to go. Even then I waited nearly about 4 years. I had the desire was right. Going to Jerusalem, going to my God's place, it is not a wrong desire, but timing. So when I went 2 months back, all said, war is going on, brother, you don't go. I said, if God says to go, I will go, no problem. Amen. I went safe, came back safe. So in God's timing, you will have peace, you will have everything good in your life. Amen. And whatever you do, you will prosper. సో దేవుని యొక్క సమయంలో మనం చేస్తే ఉద్దేశాలు తప్పుగా, పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉంది ఒక అమ్మాయికి, కానీ 12 సంవత్సరాల్లో చేసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. అమ్మ, మంచి ఉద్దేశమే, పెళ్లి చేసుకోవాలి, నువ్వు అబ్బాయిని లవ్ చేస్తున్నావు, చాలా మంచిది, కానీ నీ ఇంకా మెచ్యూర్డ్ కాలేదు, నీ ఏజ్ రాలేదు, నీ సమయం ఇది మంచిది కాదు. సో ఆ సమయంలో చేస్తే ఆ బిడ్డకు అన్ని రకాలుగా బాధలే, కష్టాలే. ఏ వయసులో ఏది చేయాలో అదే చేస్తే చాలా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నంబర్ 1, desire. When you have the desire and you surrender that desire to God, God will purify your desire. సో ఎప్పుడైతే మనకు ఉద్దేశాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అది దేవుడి సన్నిధిలో పెడితే ఆ కోరికను దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఉద్దేశాన్ని దేవుడు తన రక్తంతో కడిగి దాన్ని పరిశుభ్రంగా మారుస్తాడు. Amen. అంటే దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ అన్ని తీస్తాడు. Amen. పనికి రానివి ఏదైతే, ఇప్పుడు ఈ కోరిక ఉంది నాకు ఈ ఫోన్ కొనాలని, అయితే దీనికి ఏదైతే రాబోతుందో పనికి రానివి ఏదైతే దీంట్లో ఉన్నాయో, ఏదైతే ఆటంకపరుస్తాయో, ఏదైతే నా జీవితంలో నాకు హాని కలిగిస్తుందో వాటన్నిటిని దేవుడు తీసేస్తాడు. Amen. ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఫోన్ ఇస్తాం, కొన్ని యాప్సే ఇస్తాం, ఆడుకునే యాప్స్, కొన్ని ఆటలు ఉన్నాయి, అవి గేమ్స్ ఉన్నాయి, అవి వేయము, పిల్లలు పాడైపోతారు. పబ్జి అని ఒక ఆట వచ్చింది, పిల్లలు మెంటల్ అయిపోయింది. సో ఆ యాప్ అందులో పెట్టరు పిల్లలకి ఇస్తే. అదేవిధంగా ఏ ఉద్దేశం అయితే దేవుడు మనకిస్తున్నాడో ఆ ఉద్దేశం దేవునికి సమర్పిస్తే ఆ పనికిరాని యాప్లు ఏదైతే మన జీవితాన్ని నష్టం చేస్తుందో, కష్టం తీసుకొస్తుందో, బాధలు తీసుకొస్తుందో, వేదన తీసుకొస్తుందో వాటన్నిటిని దేవుడు తీసి పారేస్తాడు. Amen. చూడండి, పిల్లలకి అమ్మ కూడా అన్నం కలిపి పెడుతుంది. పెట్టినప్పుడు ఏం చేస్తుంది, అందులో కొన్ని విషయాలు ఏదైతే పనికిరావు, కొన్ని తోళ్ళు, కొన్ని పచ్చిమిరపకాయలు పొడుగు పొడుగు ఉంటాయి, అవన్నీ పిల్లలకి మంచిది కాదు, అది తీసేసి మంచి ముద్ద పెడుతుంది. ఉద్దేశం పిల్లకుంది ఆకలి, అన్నం తినాలని, కానీ తల్లి ఏం చేస్తుంది, దాన్ని క్లీన్ చేసి ఇస్తుంది. వేరుశనక్కాయలు ఇస్తే దాన్ని తోలు తీసిస్తుంది. సో పీనట్స్ ఎవరైనా ఇస్తే తోలుతో ఇట్లా తినేస్తారా? లేదు బ్రదర్. లేదు. ఎవరికైనా ఇస్తే అరే దాన్ని తీసిస్తాం. చేపల పీసులు తినాలని ఉంటుంది, బాగా ఫ్రై పీస్ తినాలి, తల తినాలి, తోక తినాలని ఉంటుంది కొంతమందికి. ఫిష్ హెడ్ ఐ వాంట్ టు ఈట్, ఐ లైక్ ఇట్ అంట. అయితే దాన్ని ఏం చేస్తాము, ఆ చేప తినాలనే ఉద్దేశాన్ని మనకున్నా కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అంతా ఆ ముళ్ళులన్నీ తీసేసి క్లీన్గా కొద్దిగా పెడతారు. సో అదేవిధంగా దేవుడు మన ఉద్దేశం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో,
దేవుడు ఏం చేస్తాడంటే అందులో ఉన్న ముళ్ళులు, అందులో ఉన్న పచ్చిమిరపకాయలు, అందులో ఉన్న ప్రతి డిఫెక్ట్ ఏదైతే మన బాడీకి, మన గమ్యానికి, మన డెస్టినీకి, మన ఫ్యామిలీకి, మన జనరేషన్కి ఏదైతే మంచిది కాదో వాటిని దేవుడు తీసేస్తాడు. ఆమేన్. సో పెళ్లి చేసుకోవడం ఉద్దేశం కూడా మంచిదే, కానీ ఏది మనకు ఆ యాప్ని తీసుకొచ్చి దేవుడికి ఇస్తే, ఆ ఉద్దేశాన్ని, ప్రభా నేను ఈ వ్యక్తితో నేను చేసుకోవాలనుకుంటున్నాను, ఈ వ్యక్తితో నేను జీవించాలనుకుంటున్నాను, అయితే దేవుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలన్నీ తీసేస్తాడు. ఆమేన్. మంచిగా నిన్ను తయారు చేసి ఇస్తాడు నీకు. ఆమేన్. సో ఇఫ్ యు గివ్ గాడ్ యువర్ డిజైర్, హీ విల్ ప్యూరిఫై విత్ ప్రెషస్ బ్లడ్, హీ విల్ వాష్ ఇట్. ఆమేన్. As a mother takes care to give a good things. See, even plantain, if your daughter is asking plantain, mommy I want to eat plantain, what mommy will do? The desire of the daughter she will try to fulfill. She will buy the plantain, she will slowly remove the skin and give the good things out of that plantain. So same thing, when you give the desire to God, He will just take out the skins and give you the correct food what you have to, with which you can be nourished, through which you can be strengthened, through which you can overflow, look glow in this world. సో ఆ రీతిగా దేవుడు మన యొక్క ఉద్దేశాలను దీవిస్తాడు. ఆమేన్. కానీ మనకి ఎలా ఉంటుందంటే తొందరగా అయిపోవాలి, దేవుని సమయంలో కావాలని. సో ఇంత కార్యాలు జరగాలంటే దేవునికి సమయం ఇవ్వాలి కదా. ఇవ్వాలి. దేవుడికి సమయం ఇస్తేనే. అవర్ న్యాచురల్ డిజైర్స్ ఆర్ ఆఫన్ mixed with fear, pride and impatience or selfishness. Our natural desires are often mixed with fear, pride, impatience or selfishness. I will read once more. Our natural desires are often mixed with fear, pride, impatience or selfishness. మన సాధారణమైన ఉద్దేశాలు దేంతో సమకూర్చబడి ఉంటాయంటే, ఒకటి భయము, మరొకటి గర్వము, మూడోది ఏంటంటే మనకు సహనం లేకుండా ఉంటాం, నాలుగోది ఏంటంటే సెల్ఫిష్నెస్, స్వార్థం. అంటే ఇది స్వార్థం కోసం మనకి జరిగే తీరాలి, సమయం లేదు నా దగ్గర, గర్వం. మరి మూడోది ఏంటంటే ఇది నాకు దొరకకపోతే వేరెవరైనా తీసుకుంటారేమన్న భయం. సో అవర్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ సో మెనీ థింగ్స్. For that only we hurry up. So hurry up. So our desires are filled with pride, impatience, selfishness and fear. When we bring them to God, He purifies them. అయితే చాలామంది ప్రార్థనలు దేవుడి సన్నిధిలో జరగవు. నేను ఇక్కడికే వచ్చి ఇక్కడికి రావాలనే ఈ వాక్యాన్ని తీసుకున్నాను. ఎందుకు చాలామంది ప్రార్థనలు దేవుడు ఆలకించి కూడా దీవిస్తలేడు? వై మెనీ పీపుల్స్ ప్రేయర్ ఆర్ నాట్ ఆన్సర్డ్? దే హ్యావ్ ద డిజైర్ దట్ దే షుడ్ బి బ్లెస్డ్, బట్ స్టిల్ దే హ్యావ్ ద డిజైర్ వాట్? ఇంపేషన్స్, ఫియర్, ప్రైడ్ అండ్ సెల్ఫిష్నెస్. వాళ్ళకు ఉద్దేశం ఉంది, నా కోరికలన్నీ దేవుడు అతి త్వరలో తీర్చేయాలి, అన్నీ తీర్చేయాలి. ఇప్పుడు అప్పులు తీరిపోవాలనుకోండి, అప్పులు అంటే బాగా డెప్త్, ఎంత క్రెడిట్ బయట అని తీరిపోవాలి, ఎట్లయినా తీర్చేయాలి, ఎట్లయినా తీర్చేయాలి, ఎట్లయినా తీర్చేయాలి. తీర్చకపోతే ఒక భయం. ఓకే, అవును బ్రదర్. తీర్చకపోతే భయం. రెండోది అహంకారం, ఎట్లా, ప్రైడ్ ఎట్లా, అది నేను వివరిస్తాను. ఎట్లయినా వాళ్ళ ముఖం మీద కొట్టేయాలి. ఎట్లా కొట్టాలి? ముఖం మీద కొట్టేయాలి. వాళ్ళది వాళ్ళకు ఇస్త్రీనాలి, వాళ్ళ ముఖమే చూడదు. దిస్ ఇస్ ప్రైడ్. భయం ఏంటంటే ఇవ్వకపోతే ఏమవుతుందో ఏమో. ఇది దేవుని మహిమ కోసమా లేకపోతే వాళ్ళ సొంతం కోసమా? మా సొంతం కోసం. సెల్ఫిష్నెస్. ఈ వీటిని చూసి ఇక్కడ డేవిడ్ టైమింగ్ ఉందా? లేదు. నీ సొంత టైమింగ్, సెల్ఫిష్నెస్, అహంకారం ఇసిరేయాలి, తీర్చేయాలి. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా.
సీరియస్గా ఎవరిని పట్టి చెప్పడం లేదు. ఎందుకు దేవుడు ప్రార్థన? సో హియర్ దిస్ డిజైర్ గాడ్ విల్ ప్యూరిఫై. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పూర్తిగా నీలో ఉన్నది అదంతా తగ్గాలి, ఇసిరేస్తా, పారేస్తా. దట్ హంబుల్నెస్ ఈజ్ గాన్. చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి ఏదైనా తీసుకుంటాడు, బికమ్స్ మోర్ హంబుల్, మోర్ పొలైట్, మోర్ డిలీషియస్. చాక్లెట్ లాగా ఉంటుంది, క్యాడ్బెరీ చాక్లెట్ లాగా. నాకు నచ్చింది ఆ చాక్లెట్, చాలా బాగుందంట, అదే చాక్లెట్ కావాలంట. సో దట్ కైండ్ ఆఫ్ పొలైట్నెస్, దట్ కైండ్ ఆఫ్ హంబుల్నెస్, అగైన్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ దట్ పర్సన్. దట్ సెల్ఫిష్నెస్, నాకు ఇది జరగాలి, జరిగే తీరాలి, దీనికోసం నేను అన్నం పెడతా, ప్రేయర్ పెడతా. దట్ ఈస్ ఆల్ సెల్ఫిష్నెస్ డిజైర్స్. సో సచ్ అండ్ ఫియర్, ఇవ్వకపోతే బాగోదు, ఐ విల్ లూజ్ మై ప్రెస్టేజ్, ఐ విల్ లూజ్ మై స్టేటస్. దిస్ ఈస్ ఆల్ ఫియర్, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. Am I right or wrong? Yes, brother. So how God will bless your desire when you are having such selfish motive in your mind, and you are arrogant, you are pride that you want to throw it off, you want to give it off. With that gratitude what you took, but with an anger you want to give it, with an revenge you want to give it. So this is not a good desire. So my dear people of God, when we come in the presence of the Lord, we should ask the Lord understanding. Amen. ఇది చాలా మందికి తెలియదు, తెలియకుండానే దేవుడు నన్ను ఆలకిస్తలేడు. కొంతమంది ఏంటంటే నేను ఇది జరగాలి, నేను అందరి ముందు నాది నేను చూపెట్టాలి, నేను ఐ వాంట్ టు షో మై సెల్ఫ్, ప్రైడ్. పెళ్ళి కాలే, ప్రభువా నాకు ఎట్లయినా వాళ్ళ ముందు నా పెళ్ళి కావాలి. అరే, దట్ ఈస్ నాట్ కరెక్ట్ డిజైర్. ఇలాగే తొందరపడి ఎవరినో పడితే వాళ్ళని చేసుకుంటారు. దే గో హెడ్. ఒక అమ్మాయిని నేను పిలిచి ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చిన, చేసుకో పెళ్ళి, నేను చెప్పే అబ్బాయితో అమ్మాయితో చేసుకోమని చెప్పిన. అమ్మాయి వినలే. బలవంతంగా పెళ్లి చేసుకొని, నేను చెప్పిన వ్యక్తితో చేసుకోకుండా ఎవరినో బలవంతంగా చేసుకొని 1 నెల కూడా కాలే, తిరిగి వచ్చేసింది. That was not a good desire. If she would have given in the hands of the Lord the desire of marriage, God could have blessed her with a good husband in His time. It was a desire with pride, impatience, సహనం లేదు, ఓర్పు లేదు, దేవుని సమయంలో లేం. అందుకే కొన్నిసార్లు బ్రదర్ అంటారు, ఏమని, వాళ్ళు వస్తారు తిరిగి, దే విల్ కమ్. Because the intention through what they went, it was wrong. So that won't stand. అర్థమవుతుందా? So these are the ways to surrender our desires to God. Because these things, if you don't know, your years will pass away in the presence of the Lord, but your desire won't be fulfilled. సంవత్సరాలు గడిచిపోతాయి దేవుని రాజ్యంలో, దేవుడి సన్నిధిలో, ప్రార్థనలో. కానీ నీ ఉద్దేశం పరిపూర్ణం కాదు. ఎందుకంటే నీలో అహంకారం అన్నది, ఆ తగ్గించుకోగునేమి లేకుండా ఉండడం, హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. మరి దేవుని సమయం కోసం వేచి ఉండడం నీకు మాత్రం తెలియకపోతే, ఆ భయము వల్ల నేను ఎలాగైనా జరగాలి, నాకు అవుతుందా లేదా పెళ్ళి, ఇవన్నీ నీలో ఉంటే నీ యొక్క ఉద్దేశం పరిపూర్ణం కాదు. ఈ ఉద్దేశాలన్నీ కూడా తీసుకెళ్ళి దేవుడి సన్నిధిలో పెడితే దేవుడు ఏం చేస్తాడు? ఈ ఫోన్లో చిన్నపిల్లలకి ఇవ్వకు, నువ్వు ఏదేదైతే తీసేయాలి, యాప్స్, ఆ పబ్జీలు, ఆ జీలు, ఈ జీలు అన్నీ తీసేసి ఏ విధంగా ఆడుకో అని 2 యాప్లు వేసిస్తాం, అదే పని చేస్తుంది. దాంట్లో పిల్లలకి ఏ హామ్ కాదు. అలా నీకు ఏ హాని కలగకుండా ఆ ఫోను ఇస్తాడు, అందులో నువ్వు కోరుకున్నది కూడా ఇస్తాడు, ఆటలు ఏదైతే నువ్వు ఆడాలి. అలా ఉంటుందండి దేవుని కార్యం. దేవుడు ఇవ్వలేని వ్యక్తి కాడు, ఇవ్వాలని ఇలా ఎదురు చూస్తున్న వ్యక్తి, 2 చాచులు చాచిన వ్యక్తి, చేతులు చాచిన వ్యక్తి. అంత గొప్ప దేవుడు మన దేవుడు.
So when you bring your desires to God and keep and humble yourself, Lord bless this sacrifice. విరిగి నలిగిన హృదయంతో వచ్చి ఉన్నాను ప్రభు, ఇది నాకు కావాలి, నీ చిత్తమైతే దీవించండి. మీకు తెలుసా, నేను మళ్ళీ జెరూసలేం వెళ్ళాలని మళ్ళీ కోరిక నాలో, అంటే అనేకుల్ని జెరూసలేం తీసుకెళ్ళాలని ఉద్దేశం ఉంది. కానీ నేను ఇప్పటి వరకు ఒక్కరిని సంప్రదించి మీరు రండి ఆ అడ్వాన్స్ పే చేయండి అని తీసుకోలేదు. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి ఇంకా పర్మిషన్ రాలే. ఐఎమ్ స్టిల్ ప్రేయింగ్. ఐ ప్రే, లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ టు యువర్ హోలీ ల్యాండ్, యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్. మీకు వందనాలు. ఐ సే టు వేలాంగణి మాత, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ మీ 2 times ఇన్ యువర్ ప్రెజెన్స్. మళ్ళీ నాకు రావాలని కోరిక ఉంది అని అలా చేస్తానే, కానీ నేను వస్తున్నాను, నా ట్రిప్ని దీవించండి. దేవుని ఉద్దేశం ఉంటే దేవుడే నడిపిస్తాడు. ఆమేన్. So I will wait somebody who comes and asks me, brother, are you going? Yes. When to give the advance? Anytime you can give. If anybody gives me even 2,000, from there I will start. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. ఎందుకంటే విల్లింగ్గా వచ్చింది కాబట్టి, కాలింగ్ హెస్ కమ్ టు మీ. సో ఆ రీతిగా, బికాస్ ద సామిస్ట్ సేస్ ఇన్ సామ్ 37:4, కీర్తనకారుడు కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో సెలవిస్తున్నాడు, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్స్. ద డిజైర్ ఆఫ్ యువర్ హార్ట్ విల్ బి ఫుల్ఫిల్డ్ when you delight in the Lord. So psalmist says, delight yourself in the Lord and he will give you the desire of your heart. అంటే దేవుళ్ళో, యెహోవాలో ఆనందించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను నెరవేర్చును అంట. ఆమేన్. నీ హృదయ వాంఛలు ఎప్పుడు నెరవేరుతాయి? నువ్వు యెహోవాలో ఆనందిస్తూ ఉండాలి. అంటే నా సంతోషం దేవుడే, నా దీవెన దేవుడే, నాకు ఏదైనా రావాలన్నా దేవుడే, ఆమేన్. నాకు ఏదైనా ఇవ్వాలన్నా దేవుడే. అదే కీర్తనకారు అంటాడు కదా, కీర్తన గ్రంథంలో, నా సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే కొండల నుంచి వస్తుందంట. కొండల నుంచి కాదు, కోనల నుంచి కాదు, యెహోవా నా తండ్రి దేవుడి దగ్గర నుంచి, పరలోకం నుంచి వస్తుంది. ఆమేన్. So my dear people of God, when you enjoy your life in the Lord, saying that everything will come from you, O Lord Jesus. This desire I have to have a good husband. I have to clear all my debts. I have to flourish in my ministry. I have to glorify your name. దేవుని మహిమపరచడం కూడా దేవుని ఉద్దేశమే. మనం మహిమపరచలేం. We can try our best to glorify God until God is willing. Jesus wanted to glorify Father, but 33 years he could not do anything. He was just doing some miracles. But when he was on the cross, when he said, Father, the time has come, glorify your Son. See, till then Jesus never spoke that word, glorify your Son, so that your Son may glorify you. తండ్రి, నీ కుమారుణ్ణి మహిమపరిచే సమయం వచ్చింది, మహిమపరచండి, నీ కుమారుడి ద్వారా మీరు మహిమను పొందుకోండి. So until time comes, you cannot glorify God. Though you are working day and night, though you are doing all the things, whatever it is there in the scripture, but still until time comes, Jesus was doing everything according to the kingdom of God. But never he said, glorify me, Father, I will glorify you. Time. Jesus could have died at the age of 12 or 25. And many times within his 3.5 years preaching, they could have killed him. But no, glory has a time. మహిమకు సమయం ఉంది. God does not just fulfill desires, he transforms them. సో దేవుడు కేవలం ఉద్దేశాలను పూర్తి చేయడు, వాటిని ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. మారు మనసు మనిషి ఏ విధంగా అయితే పొందుతాడు, అయితే ఎలా మారుస్తాడు? హౌ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్. సి, ఇఫ్ ఐ గెట్ దిస్ ఫోన్, ఐ మే గో వరల్డ్లీ.
అర్థమైందా? ఈ ఫోన్ నాకు వస్తే నేను లోకరీతిగా జీవించవచ్చు, అవునా కాదా? అవును బ్రదర్. చిన్న ఫోన్ కాదు, పెద్ద ఫోనే అనుకోండి, మంచి ఫోనే అనుకోండి. సో ఈ ఫోన్ ఏం చేస్తుంది? నన్ను లోకరీతిగా, నన్ను పూర్తిగా, నా శరీరాన్ని, నా మనసుని, నా కన్నుని నేను ఎందరినో ట్రాప్ చేయొచ్చు, ఎందరినో మోసం చేయొచ్చు, ఎందరో డబ్బులు కాజేయచ్చు, ఏదేదో చేస్తారు ఫోన్ నుంచి, అవునాగా? అవును బ్రదర్. సో దిస్ ఫోన్ మే డిస్ట్రాయ్ మై డిజైర్ ఈజ్ టు హ్యావ్ ఫోన్, రైట్? రైట్. నాకు ఫోన్ కావాలని నేను అడుక్కున్న దేవుడిని, దేవుడు ఇస్తున్నాడు. కానీ ఈ ఫోన్ నాకు వస్తే నా జీవితం ఏమైపోతుంది? సర్వనాశనం అయిపోతుంది. అయితే దేవుడు ఏం చేస్తాడు? సర్వం నాశనం అయ్యే ప్రతి ఒక్క వాటిని ఇందులో నుంచి నా మనసుకు పడకుండా, నా కంటికి పడకుండా, నా ఆలోచనలు రాకుండా, నేను అవన్నిట్లో చెడిపోకుండా, నా జీవితం సర్వనాశనం కాకుండా దేవుడు ఏం చేస్తాడు? ఈ ఫోను అంటే నాకు వచ్చినా కూడా నా మనసునంతా మార్చివేస్తాడు. ఆమేన్. He will change all my thoughts giving this phone. He will transform what I have to see, what I have to do. Only those things the phone will attract me. Nothing will attract me. ఇప్పుడు ఫేస్బుక్లో ఏ బొమ్మలు వచ్చినా నన్ను అట్రాక్ట్ చేయలేవు, ఏ సీన్స్ వచ్చినా అట్రాక్ట్ చేయలేవు, ఏ స్టోరీ వచ్చినా అట్రాక్ట్ చేయలేవు, ఏ సినిమా వచ్చినా నేను చూడను. అలాంటి ఫామ్ అంటే ఆ రీతిగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ ఫోన్ని దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్. చూసారా? సో కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బాయి మారలేదనుకోండి, పెళ్లి చేస్తే మారిపోతాడు, బాగా అవుతాడని పెళ్లి చేస్తారు, ఇద్దరు పాడైపోతారు. అదే దేవునికి ఇస్తే అబ్బాయిని, దేవుడు ఏం చేస్తాడు? మీ కొడుకుని బాగు చేసి తర్వాత వచ్చే అమ్మాయిని కూడా బాగుగా తీసుకొచ్చి ఇంకా బాగా చేస్తాడు. ఆమేన్. మీరు సొంతంగా అమ్మాయిని చేస్తే పెళ్లి చేస్తాన్నా బాగుపడతాడంటే ఆడు పెళ్లి చేసుకుంటే ఇంకా దరిద్రంగా మారిపోయాడు. ఆ రీతిగా తయారవుతాడు. కాబట్టి వెన్ యూ గివ్ యువర్ డిజైర్స్ టు గాడ్, హీ విల్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ఇట్, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ, విచ్ మే బ్రింగ్ ప్రైడ్ ఇన్ యూ. మీలో అహంకారం తీసుకొస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఐఫోనే ఇంకా అందులోనే పట్టుకొని ఉంటారు. బంగారం ఉంటే దాని మీదనే ఉంటుంది, వాళ్ళ జీవితాలు నాశనమై. బండి దొరికింది అనుకోండి, బండి వేసుకొనే తిరుగుతుంటాడు ఆడు, యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగినంత వరకు. సో ఇలా అన్నీ కూడా ప్రతి ప్రమాదాన్ని దేవుడు తీసేస్తాడు. హార్మ్ అండ్ డేంజర్ విల్ బి రిమూవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్. డెస్టినీ స్పాయిలర్స్, వాట్ ఎవర్ యాప్ ఈస్ దేర్, వాట్ ఎవర్ ఈస్ దేర్ వేర్ యువర్ డెస్టినీ ఈస్ గోయింగ్ టు గెట్ డిస్ట్రాయిడ్, గాడ్ విల్ రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ పుట్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ దట్. ఆమేన్. సో అందుకే దేవునికి మన డిజైర్స్ ఇస్తే దేవుడు దాన్ని పరిపూర్ణం చేయడమే కాక ప్రతీది మనకు మార్చి చక్కటి విధముగా దాన్ని తయారు చేసి మన చేతికి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. మనం చూడండి, ఇంత ముక్కది బంగారం తీసుకెళ్ళి బంగారమోడికి, హౌసులోడికి, గోల్డ్ స్మిత్కి ఇస్తే వాడు మంచి నెక్లెస్, చైన్ చేసి ఇస్తారు. అదేవిధంగా దేవునికి మన ఉద్దేశాలు ఇస్తే, మీరు ఇచ్చింది బంగారం ముద్దనే, 1 biscuit of gold you gave to the goldsmith, but he made a necklace, he made a chain, he made a bangle. So what desire you had out of this gold, he brought it in a greater way. In the same way, God will fulfill all your desires by transforming your desires. ఆమేన్. So desires are good, desires are blessings, desires are not sinful, but the way you use the desire, it is a sinful desire. సో మనం ఉద్దేశించే ఉద్దేశాలు పాపపు ఉద్దేశాలు కావచ్చు, కానీ ఉద్దేశాలు పాపముతో కలిపి రావు. పిండి నీళ్ళతో కలిపి రాదు, పిండి పిండే వస్తుంది అదేగా. సో వెన్ యూ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్, రాంగ్ డిజైర్స్ ఫేడ్. వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ వెన్ యూ ఆర్ glad always, joyfully living in the presence of the Lord, all the desires, wrong desires will fade. సో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో, సంతోషంగా ఉంటామో, ఈ పనికిరాని ఉద్దేశాలన్నీ కూడా దానంతట అవే వేపరైపోతాయి, మాయమైపోతాయి. ఆమేన్. అది మనకు రావు. అది ఇప్పుడు కొంతమంది అంటారు, నువ్వు చూసినావా ఆ అమ్మాయిని అంటే, చూసినా, చాలా బాగుంటుంది కదా. ఏమో నేను ఆమెను సరిగా చూడండి. ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని చూశాడు,
కానీ ఇద్దరు చూశారు. అయితే ఈ అబ్బాయి చాలా బాగుంటుంది కదా, ఆమె చిక్స్ అంతా చాలా బాగుంటుంది కదా అని ఈ అబ్బాయి అంటాడు. అయితే ఇంకొక అబ్బాయి ఏమంటాడు, నేను చూసినా కానీ చిక్స్ గిక్స్ చూడలే. చూడండి, ఇవన్నీ వేపర్ అయిపోతాయి. హీ విల్ సీ, బట్ వాట్ ఈ సీ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్, బట్ వాట్ ద అదర్ బాయ్ ఈజ్ సీయింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. అలాంటి చెడు రాంగ్ థింగ్స్ విల్ వేపర్ అప్. అది ఎగిరిపోతుంది, నీ మనసులో ఉంటుంది, నువ్వు చూస్తావు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ మాటల్లో కూడా అర్థాలు వేరే ఉంటాయి, డబల్ మీనింగ్ మాటలు. సో ఆ రకంగా ఇక్కడ చూడండి, ఉద్దేశం మాట్లాడటమే. సో ఈ వ్యక్తి మాట్లాడటం, ఈ వ్యక్తితో ఎవరైతే మంచిగా మాట్లాడతారో ఆ వ్యక్తితో ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది. ఎవరైతే డబల్ మీనింగ్ మాట్లాడతారో ఆ వ్యక్తితో చాలా తక్కువ మాట్లాడుతుంది. చూడండి ఏంది డిఫరెన్స్ ఏంటిది. ఈయన మాటల్లో ఈయన డిజైరు, మాటలు ఫ్రెండ్షిప్ వరకు ఉంది, కానీ ఈయన డిజైరు మాటల్లో వేరే ఆలోచన ఉంది. సో డిజైర్ ఆఫ్ మేకింగ్ ఫ్రెండ్షిప్ ఈజ్ గుడ్, బట్ ద డిజైర్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే, దట్ ఈస్ బ్యాడ్. సో అందుకని, సో వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ విత్ ఎ జాయ్ఫుల్ నైస్, గాడ్ విల్ వేపర్ అప్ ఆల్ ద అంటే విచ్ ఈస్ నాట్ రైట్, ఆల్ రాంగ్ డిజైర్స్ విల్ వేపర్ అప్, ఓన్లీ రైట్ డిజైర్స్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. కేవలం మంచి డిజైర్సే. చూడండి, మీ అందరికీ తెలుసు ఆన్నా, ఫస్ట్ శామ్యుయల్, మొదటి శామ్యుయల్ గ్రంథంలో ఆనా అందరికీ తెలుసు. శామ్యుయల్ ప్రవక్త వాళ్ళ మమ్మీ. శామ్యుయల్ ప్రవక్త వాళ్ళ మదర్ ఏం చేసిందంటే, ఆమెకు పిల్లలు కావాలి, చాలా ఆశ, కోరిక. సో షీ హ్యాడ్ ఏ డిజైర్ ఆఫ్ హ్యావింగ్ చిల్డ్రన్, బట్ షీ ఆస్క్డ్ ఏ సన్, లార్డ్ గివ్ మీ ఎ సన్. షీ సెడ్, బట్ my son will be given back to you. That means if you give me a son, my son, what you have given me, it will be for your glory. Amen. చూడండి, ఈమె ఉద్దేశంతో పాటు దేవుని మహిమ కలుపుతుంది. దేవుని ఉద్దేశాన్ని కలిపి అడుగుతుంది. నాకు కొడుకునిస్తే ఇంజనీర్ చేస్తానులే, డాక్టర్ చేస్తానులే, నా కొడుకు పుడితే ఇలాగైతా అలాగైతా. ఇప్పుడు చూడండి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టాలని ఉంటుంది. నాకు పిల్లలు పుట్టాలే, దాని సంగతి చెప్తా. ప్రభువా నన్ను తల ఎత్తు. ఎలా మాట్లాడతాం మనం? వాళ్ళు నోర్లు మూసుకోవాలి, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. బ్యాప్టిజంకి వాళ్ళని పిలుస్తాం మమ్మీ, ఎందుకు? నీ కొడుకు పుట్టిండని చూపెట్టడానికి, అహంకారం చూపెట్టడానికి, గర్వం చూపెట్టడానికి. So when you want to have a child, when God gives the child, you feel that you want to show all the people who persecuted you, who insulted you. So for that you want to have a child, to take revenge, to show your pride. ఇదండి. ఇప్పుడు దేవుడు దీన్ని దీవిస్తాడంటావా అన్నా మైకేల్? లేదండి. 14 సంవత్సరాలు అయిపోయింది బ్రదర్, పెళ్ళి అయిపోతే 20 సంవత్సరాలు కూడా అవుతుంది. నువ్వు చూపెడతా చేస్తా అంటే అది పుట్టరు. ఒక్క బకెట్ ఆయిల్ కాదు, ఒక డ్రమ్ము ఆయిల్ పోసినా బైండింగ్ బ్రేయర్కి పిల్లలు పుట్టరు. ఇప్పుడు చూడండి ఎంత మన మనసులో ఉంది అహంకారం. అవునా కాదమ్మా? నేను కూడా చూపెడతా, నేను కూడా నాన్ కామ్కిరే, ఎనుక కూడా నాలువరో. ఇదంతా ఏంటిది? గర్వం. పక్కానా కచ్చానా? పక్కా బ్రదర్. అలా బౌండ్ అయిపోయింది, అది స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది. స్ట్రాంగ్ బాండేజ్ అంటారు దీన్ని, స్ట్రాంగ్ బాండేజ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, ఆయన చూడండి ఏమన్నది, ప్రభావం నా కొడుకుని, ఆ కొడుకుని నీ మహిమ కోసమే, నాకొద్దు కొడుకు, నీ మహిమ కోసం నాకు నా కొడుకు. And as she promised, as she asked, she gave the son to God. Amen. ఒక్క సంవత్సరం లోపల తీసుకుపోయి ఇచ్చేసింది. ఎంత కరెక్ట్గా అలైన్ అవుతుంది చూడండి, సింక్రనైజ్ అవుతుంది వాళ్ళిద్దరి యొక్క మాటలు. తిరిగి ఇస్తుందని దేవునికి నమ్మకం రావాలి. కానీ ఇక్కడ మనం పిల్లల్ని ఎందుకు అడుగుతున్నాం తెలుసా? తిరిగి ఎవరెవరైతే మనల్ని కొట్టారో వాళ్ళందరినీ నరికేయడానికి.
ఒకవేళ దేవుడు ఇచ్చినా వాళ్ళు ఇక్కడ ఈ అమ్మ చూస్తాను పిల్లనంటే అస్సలు ముట్టుకోద్దు నా పిల్లను. నువ్వు ఎట్లా మాట్లాడినావు అప్పుడు నా కూతుర్ని? గుడ్రాలు అన్నావు కదా, పిల్లలు పుట్టరు అన్నావు కదా. ఇప్పుడు చూసినావు ఆ దేవుడు ఎట్లా చూపెట్టిండు ఇవన్నీ చేయడానికి. ఆ దేవుడు నీకు పిల్లలు ఇచ్చిండు. ఇదండి మన ఉద్దేశం, మన డిజైర్. అందరి ముందు దేవుడు లేపుతాడు కొన్నిసార్లు, అందులో నీ క్వాలిటీ అన్నీ చూసేస్తాడు. సమ్టైమ్స్ గాడ్ విల్ బ్లెస్సెస్ యూ. నేను చెప్పిన ఇంతకుముందు వాక్యం, వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ దెన్ హీ విల్ వెరిఫై ఆల్ యువర్ డూయింగ్స్, వాట్ యు ఆర్ డూయింగ్, హౌ యు ఆర్ బిహేవింగ్. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొడుకుని ఇచ్చిండు అనుకోండి, ఒక కారే ఇచ్చిండు అనుకోండి, మన స్టిల్, మన రుబాబ్, మనం బిహేవియర్ చూడాలి. కారుకు తగిన డ్రెస్ వేస్తాం అందరి ముందు. ఎవరైనా కూర్చొని ఆమె కూర్చోవద్దు కారులో, ఆమెను అస్సలు కూర్చోబెట్టాలి. సో ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్. గాడ్ విల్ నోట్ ఎవ్రీథింగ్. ఓ యు ఆర్ సో ప్రైడ్, యు ఆర్ సో దిస్, యు ఆర్ సో దట్, యు ఆర్ నాట్ హంబుల్. దేవునికి మహిమ ఇచ్చే బదులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. So Anna had a desire for a child, but when she connected her desire to God, saying, Lord, if you give me a son, I will dedicate him to you. God not only gave her Samuel, but also blessed her beyond. దాని తర్వాత కూడా ఆనాని దేవుడు 5 పిల్లలతో దీవించి ఆశీర్వదించాడు. Amen. A desire becomes powerful when it is surrendered to God. ఆనా దేవునికి తన ఉద్దేశాన్ని సమర్పించుకుంది, అది శక్తివంతంగా మారిపోయింది. ఒకటే డిజైర్, ఒకటే కోరిక. చూడండి, శామ్యుయేల్ తర్వాత అది పని చేయకూడదు, ఓకేనా, ఆగిపోవాలి. కానీ అలా కంటిన్యూ అయింది. చూడండి, Amen. అంత శక్తివంతమైన విత్తనంగా మారిపోయింది అది. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో సరెండర్ యువర్ డిజైర్, డోంట్ కంట్రోల్ దెమ్. మెనీ పీపుల్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ దేర్ ప్లాన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ గాడ్స్ ప్లాన్. సో దేవుని చాలామంది ఏం చేస్తారంటే, ప్రభా నేను ఎలాగా మినిస్ట్రీ చేయాలి, ఏ రకంగా నా ప్రార్థన చేయాలి, అలా దేవుణ్ణి అడగక, ప్రభా నా ప్రార్థన దీవించు, నా వాక్యాన్ని దీవించు, ప్రభా నాకు వాక్యం బోధించేది నేర్పి, నేను వాక్యం ఎలా చెప్పాలి నన్ను నడిపించు. ఆయన ప్లాన్ చెప్తాడు అప్పుడు, వాక్యం ఎలా చెప్పాలి, ప్రార్థన ఎలా చేయాలి. ఇప్పుడు చూడండి, ఎలా ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు నేర్పించు. లార్డ్ బ్లెస్ మై ప్రేయర్ అంటే నువ్వు రాస్తావు మళ్ళీ కొట్టేస్తావు, మళ్ళీ రాస్తావు మళ్ళీ కొట్టేస్తావు. రాసుడు తక్కువ, స్ట్రైకింగ్ ఎక్కువ ఉంటుంది ఆడ. అవునా కాదా? అవును బ్రదర్. మరి రాసింది కూడా మర్చిపోతాం. పైన లైన్ చదవపోతాం, కింద లైన్ వచ్చేస్తాం. అవునా కాదా? అవును బ్రదర్. తడమాడుతుంటాం. అయితే దేవుణ్ణి అడగాలి, ప్రభువా bless me how to pray. Amen. According to your plan, let me pray. According to your desire, let me pray for the souls. Amen. According to your intention, speak this word to your people. Amen. అందుకే చాలామంది అంటారు కదా, ఇక్కడ ఆల్టర్ మీద వచ్చిన తర్వాత వారు అన్నీ మర్చిపోతారు. సో వెన్ యూ సరెండర్ యువర్ డిజైర్స్ టు గాడ్, హీ విల్ స్పీక్, హీ విల్ ప్రే, హీ విల్ సింగ్, హీ విల్ డూ ఎవ్రీథింగ్ హియర్. Amen. Because this is not human work, this is God's work. Holy Spirit has to do. Amen. So every plan should be surrendered to God, asking God, let me know your plan, let me do your plan, let your kingdom come, Amen. let your will be done. Amen. That is what Jesus taught us. మనం రాసుకోవడం మంచిది. Give me good intentions to write. Give me good prayers to write. మీరు దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ మళ్ళీ రాయండి, చిన్నగా అవుతుంది, మంచిగా అవుతుంది, ఇంకా మంచి వర్డ్స్ పడతాయి. Proverbs chapter 16 verse 3 says, commit to the Lord whatever you do and he will establish your plans. అంటాడు. Commit to the Lord. Lord, bless my word today. Bless my song today. Lord, coming Friday I have to speak this word. Bless me with the word. ఇదంతా మనం దేవుడిని అడుగు. ఆయన డిజైర్ నాకు ఉద్దేశం ఉంది కదా. నౌ యూ సే, ఐ హ్యావ్ ఎ డిజైర్ టు డూ ద మినిస్ట్రీ.
ఉద్దేశం ఏముంది? నాకు మినిస్ట్రీ చేయాలని. కానీ ప్లాన్ ఎవరిది ఉండాలి? దేవుడు. దేవుడిది ఉండాలి. సో ఈరోజు ఏం పాట పాడాలి? మనం పాడతాం ఏడ వచ్చి ఇలా తీసి. సో అందుకే మనం దేవుడి సన్నిధిలో మనల్ని పరిపూర్ణంగా సమర్పించి, ప్రభువా ఈరోజు సేవ, నేను చేయబోయే ప్రార్థన, నేను పాడబోయే పాటలు, నేను చెప్పబోయే వాక్యాన్ని ప్రతిదీ మీ ఉద్దేశం ప్రకారంగా నడిపించండి. నాకు ఏమీ రాదు. ఇట్ వాస్ యువర్ ప్లాన్ దట్ ఐ హ్యావ్ టు డూ మినిస్ట్రీ. నా ఇష్టం కాదు కదా మినిస్ట్రీ చేసేది, దేవుడి ఇష్టం. నీ ఇష్టము నేను మినిస్ట్రీ చేయాలని, నీ డిజైర్. నాకు ఉద్దేశం ఉండే, కానీ నీ ఇష్ట ప్రకారంగా. నాకు మినిస్ట్రీలో ఇష్టం ఏముండే? కీబోర్డ్ వాయించాలని. కానీ దేవుడి ఇష్టం ఏమైంది? అలాగా. సో దేవుని తన ఇష్ట ప్రకారంగా మనం నడిపిస్తాడు, ఇంకా మనల్ని అందులో బలముగా నడిపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో నీ కార్యములను యెహోవాకు అప్పగించుము, అప్పుడు నీ ఆలోచనలు స్థిరపడును. ఆమేన్. ప్రతి ఆలోచన స్థిరపడును. అబ్రహాం డిజైర్ టు కీప్ ఐజాక్, బట్ ఈ ట్రస్టెడ్ గాడ్ ఇనఫ్ టు సరెండర్. ఇప్పుడు చూడండి, అబ్రహాంకి ఎంత ఆశ, ఎంత కోరిక ఉండే. ఈసాక్ తన కొడుకే కాదు కదా, కొడుకే కదా, తన కొడుకే. తనతో ఉండాలన్నా వద్దా కొడుకు? ఉండాలి. ఎంతో ఆశ, దేవునికి బలిగా ఇవ్వద్దు అని ఎంతో కోరిక ఉండే. కానీ కూడా ఆయన ఏం చేశాడు? వెన్ ఈ సరెండర్ హిస్ గ్రేటెస్ట్ డిజైర్, గాడ్ రిలీజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ హిస్ లైఫ్. ఆమేన్. ఈ లోకమంతటికి తండ్రి కావాలంటే అక్కడ ఒక పెద్ద టెస్ట్ ఉండే. అబ్రహాంకి ఇష్టమేముండే? ఇస్సాకు నాతోనే ఉండాలి జీవితాంతం, నేను మరణించినంత వరకు. కానీ వెంటనే దేవునికి ఒక ఉద్దేశం వచ్చింది. అదేం ఉద్దేశం అంటే, నీ కొడుకుని నాకు సమర్పించు. అయితే అబ్రహాం ఏం చేశాడు? తన ఇష్టాన్ని, తన కొడుకు ఉండాలని, ఆ ఇష్టాన్ని, దేవుడి ఇష్టాన్ని రెండింటిని ఒకటి చేసేసిండు. బలిపీఠం మీద పడుకోబెట్టాడు. దేవుడే ఆ బలిని ఇవ్వకుండా ఆపాడు. అక్కడి నుంచి అబ్రహాము పెద్ద దీవెనగా మారిపోయాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ యు సరెండర్ టు గాడ్, హీ గివ్స్ మల్టిప్లైడ్. సో ఎప్పుడైతే మనం చూడండి, ఏసేకి అక్కడ ఉన్న 5,000 మందికి రొట్టెలు పెట్టాలని ఉద్దేశం, ఆకలి తీర్చాలని ఉద్దేశం ఉండేనా? ఉండే బ్రదర్. అదేవిధంగా చిన్న అబ్బాయి కూడా ఉద్దేశం ఉండే. ఏముంది నీ దగ్గర? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, సరే ఇందులో తిందామన్నాడు. చూడండి, ఇద్దరు ఉద్దేశం ఒకటే. అయితే ఎప్పుడైతే ఈ అబ్బాయి దేవునికి ఆ రొట్టెలు చేపలు ఇచ్చాడో, దేవుని దాన్ని అనేక రొట్టెలుగా మార్చాడు, ఆమేన్. అనేక చేపలుగా మార్చాడు. ఆమేన్. సో అదేవిధంగా మీకు 10,000 అప్పు ఉంది అని దేవుని, మీకు ఉద్దేశం తీర్చాలని ఉద్దేశం ఉంటే దేవునికి సమకూరిస్తే 10 కోట్ల దీవెనలతో దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అప్పులు తీర్చడమే కాక నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వెన్ గాడ్, సీక్ గాడ్ ఫస్ట్ అండ్ అలైన్ యువర్ డిజైర్ విత్ హిమ్. సో ఫస్ట్గా మనం ఎవరిని స్వీకరించాలి, ఎవరికి మనల్ని ఒక ఉద్దేశాలు సమర్పించుకోవాలంటే దేవునికి. ముందుగా దేవుణ్ణి వెతకాలి, తర్వాత దేవుని సన్నిధిలో మన ఉద్దేశాలను మనము సమకూర్చుకోవాలి. సో వెన్ గాడ్ ఈజ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్, హిస్ డిజైర్స్ బికమ్స్ యువర్ డిజైర్స్. సో ఎప్పుడైతే దేవుడు మన మనసులో మొట్టమొదటి వ్యక్తిగా ఉంటాడు. ఇప్పుడు నేను 0 అనుకోండి, ముందుగా దేవుణ్ణి నేను 5 సున్నాలతో వచ్చిన దేవుడి దగ్గర, 10 సున్నాలతో వచ్చిన అనుకోండి, అన్ని సున్నాలే నా జీవితంలో ఉందా? ఉంది బ్రదర్. అయితే ఇవన్నీ సున్నాలే, ఇక్కడ అన్ని సున్నాలు. ఇప్పుడు దేవుణ్ణి 1 పెట్టిన, ఎన్ని సున్నాలుంటే అంత విలువ పెరిగిపోతుంది నాకు. ఆమేన్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు సీక్ గాడ్, దెన్ కీప్ ద డిజైర్. ముందు దేవుణ్ణి వెతుకుంటూ రావాలి. మనం దేవుడి దగ్గర నుంచి ముందు ఇలా అర్పణ తీసుకొస్తాం, ఆఫరింగ్ తెచ్చినట్టు తెస్తాం. ప్రభువా నన్ను దీవించు, నా కన్నీరు తుడిసేయి, నాది అది తీసేయి, నాది ఇది తీసేయి, నన్ను ఇలా దీవించు, నన్ను అలా ఆశీర్వదించి. అది అరే దేవుడు ఉన్నాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడుగుతున్నావు, ఆయన దొరకాలి కదా నీకు. అవును. వ్యక్తి లేకుండా మీరు ఏ పూలదండ తీసుకుపోయి వేసినా ఏం లాభం? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంటికి పోతున్నాం అనుకోండి, అక్కడ ఎమ్మెల్యే గారు లేరు, ఎమ్మెల్యే ఈజ్ నాట్ దేర్. మీరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టినా ఏం లాభం? ఎమ్మెల్యేలు లేడు. పువ్వు ఎవరికి వేస్తారు? ఏదో వేసేస్తారు. సో అట్లా దేవుడే మీకు దర్శనం ఇవ్వకపోతే మీరు ఎవరికి వేస్తున్నారు? ఇది ఎవరు కొడుతున్నారు?
ఎవరి ముందు మోకరిస్తున్నారు? సో ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ముందు దేవుణ్ణి వెతకాలి. దేవుడు దొరికిన తర్వాత, అందుకే ప్రేయర్కి రండి, ప్రేయర్కి రండి. ఎందుకంటే వీళ్ళకు దేవుడు దొరకాలి ఫస్ట్. ఉద్దేశాలు అలా నిండిపోతాయి, ఉద్దేశాలు పరిపూర్ణం అయిపోతాయి. డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ వెన్ యూ హోల్డ్ ద లార్డ్, వెన్ యూ గెట్ ద లార్డ్. సో దేవుడు మీకు దొరకాలి ప్రియమైన దేవుని అన్ని కార్యాలు. అందుకే మాథ్యూ చాప్టర్ 6:33 దేవుడు అంటాడు, ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు వీటన్నిటినీ మీకు కలగజేయబడును. సో వెన్ యూ సర్చ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి సప్లైడ్ టు యూ. Solomon, 1 Kings chapter 3:5-13, God said, Solomon, what do you want? సాలమోన్ రాజుని దేవుడు అడుగుతున్నాడు. వాట్ డూ యు వాంట్? ఇన్స్టెడ్ ఆఫ్ రిచెస్ ఆఫ్ ఫేమ్, సాలమోన్ డిజైర్డ్ విజ్డమ్. పేరు ప్రతిష్ట ఆస్తి అంతస్తు కంటే సాలమోన్ అడిగింది ఏంటంటే, నాకు విజ్ఞానం ఇవ్వండి. వై విజ్ఞానం? ఎందుకు విజ్ఞానం? బికాస్ హిస్ డిజైర్ అలైన్డ్ విత్ గాడ్స్ హార్ట్. గాడ్ హ్యాడెడ్ ఎవ్రీథింగ్ ఎల్స్ టు హిమ్. సో దేవుని యొక్క ఉద్దేశం సాలమోన్ రాజుని రాజుగా చేయడానికి ఉద్దేశం ఏమిటంటే ప్రజలను నడిపించాలి. అవునా కాదు? లీడ్ ద ఇజ్రాయలైట్స్, ఇజ్రాయెల్ బిడ్డలను నడిపించాలి. ఇప్పుడు దేవుడు నన్ను నాయకుడుగా, ఒక లీడర్గా ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుని బిడ్డలను నడిపించడానికి. సో ఇక్కడ నేను నడిపించే జ్ఞానం అడగాలి దేవుణ్ణి. నాకు ఆస్తి, అంతస్తు, బంగ్లా, కారు అది అడగొద్దు, అది దేవుని చిత్తం. ఇప్పుడు నేనేం అడగాలి? ప్రభా, నాకు జ్ఞానం ఇవ్వండి, విజ్ఞానం ఇవ్వండి, నీ వాక్ ఇవ్వండి, అండర్స్టాండింగ్ ఇవ్వండి, నాకు అన్నీ తెలిసే విధంగా చెయ్యండి. నాకు ఎలాగ నీ బిడ్డలు నడిపించాలి? ఎందుకంటే ఒక్కరితో డీలింగ్ ఉండదు ఈడ. సో అంత జ్ఞానం నాకు లేదు. అలాంటప్పుడు ఇప్పుడు నేను అడుగుతా, డబ్బు ఉంటే నాకు ఏం లాభం? ఏం లేదు. కారు ఉంటే ఏం లాభం? ఇల్లు ఉంటే ఏం లాభం లేదు. ఏది ఉన్నా ఏం లాభం లేదు. నాకు ప్రజలను నడిపించడం రాకపోతే ప్రజల ముందు నేను పిచ్చోడిని అవుతా, వెర్రోడిని అయిపోతా. పేరుకి పెద్ద ఉంటా కానీ నాకంటే జ్ఞానులు నా ముందుంటే ఆయన వేస్ట్, ఈయన మంచోడు. సో ఒక పెద్ద వ్యక్తికి, ఒక నాయకుడికి దేవుడు అన్ని క్వాలిటీస్ ఇవ్వాలి. సో ఆ రీతిగా సాలమోన్ రాజు బాగా ఆలోచించి, ఏం కావాలి ప్రజలను నడిపించాలంటే? నాకు విజ్ఞానం కావాలి. ఐ నీడ్ విజ్డమ్. సో హి ఆస్క్డ్ అకార్డింగ్ టు ద డిజైర్ ఆఫ్ గాడ్. సాలమోన్ ఆస్క్డ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, because God has chosen Solomon to lead the people. Now Solomon is also asking the same desire what God has the desire. సో దేవుడికి ఉన్న ఆ ఉద్దేశం సాలమన్ కూడా వచ్చింది కాబట్టి, రెండు ఉద్దేశాలు ఒకటైంది కాబట్టి దేవుడు సంతోషపడ్డాడు. God was pleased with Solomon's desire and he said, because you compared your desire with my desire, so I love to give you the treasures of this world. సో ఈ లోకంలో లేని ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడు ఆయనకి. హీ వాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఎవ్రీథింగ్, ఫస్ట్ వీ హ్యావ్ టు సీక్ గాడ్. సెకండ్ థింగ్, వీ హ్యావ్ టు అలైన్ అవర్ డిజైర్ విత్ గాడ్, నాట్ విత్ సెల్ఫిష్నెస్, నాట్ విత్ ప్రైడ్, నాట్ విత్ ఇంపేషన్స్, నాట్ విత్ ఫియర్. అవర్ డిజైర్, వాట్ ఎవర్ వీ షుడ్ హ్యావ్, దట్ డిజైర్ షుడ్ బి వితౌట్ సెల్ఫిష్నెస్, వితౌట్ fear and without pride. So it should be in the Lord's timing. Impatience should not be there. So if you have such kind of desire, God will definitely bless all your desires. Amen. So when your first desire is God, He takes care of all other desires. మొట్టమొదటి ఉద్దేశము, ఆలోచన, కోరిక మన జీవితంలో ఏముండాలంటే దేవుడు ఉండాలి. Amen. సో నేను మినిస్ట్రీ ఆరంభించినప్పటి నుంచి నా ఉద్దేశం ఒకటే, ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. ఐ షుడ్ ఆనర్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. అయితే ఎవరైతే దేవుడిని డిసానర్ చేస్తారో నేను వాళ్ళని ఆనర్ చేయను. దో గాడ్ సెడ్ టు లవ్ దెమ్ బట్ ఐ వోంట్. ఎందుకో నాకు ఇష్టమే అట్లనే, నాకు ఇష్టం లేదంట. సో ప్రతిదీ దేవునికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అన్నిట్లో, ఇన్ ఎవ్రీథింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్.
ఫ్రెండ్షిప్ కానీ, పార్టీస్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, పర్సనల్ విషయం కానీ, ఫ్యామిలీ కానీ, ఇన్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్. సో ఎప్పుడైతే దేవునికి మొదటి స్థాయి ఇస్తామో, దేవుడు మన అన్నిటి స్థాయిలో ఎక్కడెక్కడ మనకి ఏదేది కావాలో వాటన్నిటిలో దేవుడు మన ఉద్దేశాలను పూర్తి చేస్తాడు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు చూడండి, మీరు దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇసుకుంటూ వస్తున్నారు. అయితే మీకేం కావాలి? మీ అమ్మాయికి భర్త కావాలి, మీ అమ్మాయికి కూతురు కావాలి, మీ కొడుకుకి మంచి ఉద్యోగం కావాలి, మీకు ఒక మంచి ఇల్లు కావాలి. అయితే మీరేం చేస్తున్నారు? వాటన్నిటిని పట్టించుకోవడం లేదు. అవన్నీ ఉన్నాయి, ఆశలు, కోరికలు. కానీ ఫస్ట్ దేవునికే టైం ఇస్తున్నారు, ఫస్ట్ దేవుని వైపే తిరుగుతున్నారు, ఫస్ట్ దేవుని కార్యమే చేస్తున్నారు, ఫస్ట్ ఏదైనా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈమె అన్నిట్లో నన్ను ఫస్ట్ పెట్టింది, ఈమె ఎందుకు లాస్ట్ ఉండాలి? ఈమె అన్నిట్లో ఫస్ట్ ఉండాలి. ఆమేన్. ఇట్ మే టేక్ టైమ్, బట్ గాడ్ విల్ మేక్ యూ టు స్టాండ్. ఎందుకంటే గాడ్స్ గ్లోరీ అందరూ చూడాలి. ఆమేన్. ఆ సమయంలో ఏదైతే ప్రజలు చూడలేంది మీ జీవితంలో, అది చూడగలిగే విధంగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో డిజైర్స్ కనెక్టెడ్ టు గాడ్ ప్రొడ్యూసెస్ పీస్. సో దేవునికి ఏదైతే ఉద్దేశాలు, సావాసం దేవుడితో కలిగి ఉంటాయో అందులో మనకు శాంతి, సమాధానం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని చిత్తం లేకుండా ఏ ఉద్దేశమైనా మనకుంటే తొందరపాటు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏ డిజైర్ కనెక్టెడ్ టు గాడ్ బ్రింగ్స్ పీస్ అండ్ కాన్ఫిడెన్స్. సో దేవునికి దూరంగా, ఇఫ్ ఎ డిజైర్ ఈజ్ అవుట్ సైడ్స్ గాడ్స్ విల్ అండ్ విష్, ఇట్ విల్ బ్రింగ్ యూ యాంగ్జైటీ, ఫియర్. సో Philippians chapter 4 verse 6 and 7 says, everything by prayer and supplication let request be made known to God, and the peace of God will guard your heart. ఏ విషయంలోనూ చింతింపక ప్రార్థనతో మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి, అప్పుడు దేవుని సమాధానము మీ హృదయమును కాపాడను. సో వెన్ యూ సరెండర్ ఆల్ యువర్ డిజైర్స్ టు గాడ్, గాడ్స్ పీస్ విల్ గైడ్ యువర్ హార్ట్. సో ఆల్వేస్ you won't be what you say worried, that anxiety won't be there, that fear won't be there, nothing will be there, because God is protecting your heart through His peace. Praise the Lord. Praise the Lord. So bring desire through prayer. ప్రార్థన పూర్వకంగా ఒక ఉద్దేశం దేవుడి సన్నిధిలో రావాలి. అలా వచ్చి నాకు ఇలా ఉద్దేశం ఉంది అని కాదు. ప్రార్థనలో ప్రభువా అంటే వాట్ ఎవర్ యూ షుడ్ ఆఫర్ ఇన్ ప్రేయర్స్. ప్రేయర్, వెన్ యూ ఆఫర్ ఇన్ ప్రేయర్, prayer brings you peace in your life. Peace will fulfill all your desires. Amen. So first prayer, God gives desire that matches your calling. సో దేవుడు ఎప్పుడు కూడా ఏ ఉద్దేశం ఇచ్చినా నీ పిలుపుకే అది కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను మంచి సింగర్ని అనుకోండి, నాకు ఏ ఉద్దేశం ఇస్తాడు దేవుడు? మంచి పాటలు ఇస్తాడు. అంటే నా డెస్టినీకి ఏదైతే పనికొస్తుందో అదే డిజైర్ నాకు ఇస్తాడు. Amen. Praise the Lord. Praise the Lord. The desire God places inside you are close to your purpose. కొన్ని సైన్స్ ఉంటాయి, కొన్ని గుర్తులు ఉంటాయి. ఏ ఉద్దేశాలు అయితే దేవుడు మనకు కలిగిస్తాడో అది మన పరిచర్యకి, మనం చేసే మినిస్ట్రీకి కలిసి ఉంటుంది, లేకపోతే మనం చేసే ఉద్యోగానికి ఉంటుంది, లేకపోతే మనం జీవించే జీవితానికి ఉంటుంది. ఇప్పుడు ఒక షిప్లో చేపలు పట్టేవాడు ఉంటాడు అనుకోండి, ఆయనకు ఎలాంటి ఉద్దేశం ఇస్తాడు? పెద్ద షిప్పు, పెద్ద నెట్ ఉండాలని. అది కాక లారీ ఉండాలంటే అది ఎందుకు పనికి వస్తుంది ఆయనకి? అట్లా. సో ఆ రకంగా ద డిజైర్ గాడ్ ప్లేసెస్ ఇన్సైడ్ యూ ఆర్ క్లోజ్ టు యువర్ పర్పస్. Philippians chapter 2 verse 13, for it is God who works in you to will and to act according to His good purpose. దేవుడే ఆ కార్యం చేస్తాడు. దేవుడే తన సంతోష ప్రకారము మీలో కోరికను క్రియను కలగజేయుచున్నాడు. తన సంతోషానికి కలిగినట్లుగా క్రియలను మన మనసులో పుట్టిస్తున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఈ కోరిక లేనిది, ఈ ఉద్దేశం లేనిది, ఏదైనా వేరే ఉద్దేశం ఉంటే, అంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి
సరిహైంది కాని ఉద్దేశం ఏదైనా వచ్చిందనుకోండి, అది నీ గమ్యానికి అది మంచిది కాదు. నీ గమ్యాన్ని అది నాశనం చేస్తుంది. అది నీ జీవితానికి మంచిది కాదని మనం అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Nehemiah had a strong desire to build Jerusalem's wall. That desire came from God. It was connected to his calling. సో నెహెమ్యాకి ఏముండే, దేవుని యొక్క జెరూసలేం గోడలు చాలా పెద్దది, అది కట్టాలని ఆయనకు ఒక ఉద్దేశం వచ్చింది. సో దేవుని యొక్క చిత్తంలో ఆ ఉద్దేశం ఉండే కాబట్టి దేవుడు నెహెమ్యాని దీవించి ఆశీర్వదించాడు. Amen. So connected to your, what you say, like your plans which God has, if you have such kind of desires, definitely God will help you. God will lead you in that desire to a place where you can never imagine in your life. Praise the Lord. Praise the Lord. Tandri vandanam. Tandri vandanam. So God's desires are not random, they are divine assignment. ఏదో ఉత్సాహంగా వచ్చే ఉద్దేశాలు కావు, ఏదో సాధారణంగా సంతోషం కోసం లోకరీతిగా అలాంటి ఉద్దేశాలు అంటే గ్రాంటెడ్గా రావు అవి. సో దేవుని యొక్క ఉద్దేశాలకు మనం కనెక్ట్ కావాలంటే, ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్, హౌ టు కనెక్ట్ యువర్ డిజైర్ టు గాడ్, ప్రే బిఫోర్ యాక్టింగ్. సో మనము ఇప్పుడు ఈ కార్యంలో నేను ఇంతకు ముందు అన్నాను, నేను జెరూసలేంకి వెళ్ళాలనుకుంటాను, కానీ దానికంటే ముందు ప్రార్థన చేయాలి. నేను యాక్ట్ కాలేదు కదా, ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీరు నాకు అడ్వాన్స్ ఇవ్వండి అది అట్లా యాక్ట్ కాలేదు. బట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇట్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు డూయింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు ప్రే. నాట్ లెట్ లార్డ్ బ్లెస్ మై ప్లాన్, బట్ లార్డ్ వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అంటే ప్రేయర్ ఇలా చేయాలి. ప్రభా నా ప్లాన్స్ అన్నిటిని దీవించి ఆశీర్వదించమని దేవునికి ఆజ్ఞ ఇవ్వద్దు. డోంట్ కమాండ్ గాడ్, ఆస్క్ గాడ్ వాట్ ఈజ్ యువర్ ప్లాన్, హౌ యు ఆర్ గోయింగ్ టు బ్లెస్ దిస్ ప్లాన్. ఆ రకంగా మనం సో అందులో వాట్ మోటివ్ యూ హ్యావ్ టు చెక్. అంటే మన ఉద్దేశం ఏముంది. ఇప్పుడు జెరూసలేం వెళ్తున్నా, దీంట్లో నేను అంటే నా బ్రతుకు తెరి చూసుకోవాలా, కమిషన్ చూసుకోవాలా, లాభం చూసుకోవాలా, లేకపోతే దేవుని సన్నిధిలో బిడ్డల్ని నడిపించడానికి నా ఉద్దేశం ఉందా, అది మనం చూసుకోవాలి. సో ఆస్క్, ఈజ్ దిస్ డిజైర్ ఫర్ గాడ్స్ గ్లోరీ ఆర్ మై ఈగో? నా సొంత అవసరం కోసమా, నా పట్టుదల కోసమా, లేకపోతే దేవుని మహిమ కోసమా మనం అడగాలి. అడగడమే కాక వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గాడ్స్ టైమింగ్. సో అదేవిధంగా దేవుని సమయాని కోసం కూడా మనం వెయిట్ చేయాలి. గాడ్ గివెన్ డిజైర్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద రాంగ్ టైమ్ బికమ్స్ ఏ బర్డన్. సో దేవుడు కొన్ని ఉద్దేశాలు ఇస్తాడు, అది సరైన సమయంలో మనం చేయక దానికంటే ముందు కానీ వెనుక కానీ చేస్తే అది మనకు భారం అయిపోతుంది. సో ఈ యొక్క ఉద్దేశాన్ని, దిస్ డిజైర్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ యూ, యూ హ్యావ్ టు సరెండర్ ఎవ్రీ డే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, సేయింగ్ దట్ లార్డ్ ఇఫ్ దిస్ డిజైర్ ఈజ్ ఫ్రమ్ యూ ఓపెన్ డోర్స్, ఇఫ్ నాట్ క్లోజ్ ద డోర్స్. సో ఎలా అడగాలి? ప్రభా ఈ ఉద్దేశం, నేను ఇజ్రాయెల్ వెళ్ళాలి అని ఉద్దేశం మీదైతే నాకు డోర్స్ ఓపెన్ చేయండి, లేకపోతే క్యాన్సిల్ చేసేయండి, క్లోజ్ చేయండి, నాకు వద్దు నేను పోను. అంత దృఢంగా ఆ ఉద్దేశంలో మనం పనిచేయాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఓపెన్ డోర్స్ ఆర్ క్లోజ్ డోర్స్. ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్స్ వర్డ్. సో ప్రతినిత్యం ద మోర్ వర్డ్ యూ హ్యావ్, ద మోర్ డిజైర్ అలైన్ విత్ గాడ్స్ పర్పస్. సో ఎంతగా దేవుని వాక్కు మనలో ఉంటుందో అంతగా మన ఉద్దేశాలు, మన కోరికలు పరలోకానికి భూలోకానికి సంబంధించి, మనకు దేవునికి సంబంధించి ఉంటాయి. సో వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద మోర్ వర్డ్, మోర్ ప్రేయర్, వాట్ ఎవర్ డిజైర్ కమ్స్ టు యూ, ఇట్ విల్ బీ ద డిజైర్ ఆఫ్ హెవెన్ ఆల్సో. పరలోకంలో ఉద్దేశం నీకు ఏది అయితే ఇవ్వాలని ఉందో అదే వస్తుంది. అదే వస్తే రెండు ఒకటే కాబట్టి వెంటనే అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో చివరిగా, యువర్ డిజైర్ ఈజ్ నాట్ రాంగ్, బట్ యువర్ డిజైర్ మస్ట్ బి కనెక్టెడ్ టు గాడ్. వెన్ యు అలైన్, సరెండర్, సీక్ అండ్ వెయిట్, గాడ్ విల్ టర్న్ యువర్ డిజైర్ ఇన్ టు డివైన్ బ్లెస్సింగ్స్. సో ఉద్దేశాలు తప్పు కావు, కానీ ఉద్దేశాలన్నీ కూడా దేవునికి సమకూర్చి ఉండాలి, దేవునికి తగినట్లుగా ఉండాలి. మరి దేవునితో అది సైక్యపడేటట్టు ఉండాలి. మరి అదేవిధంగా
ఉద్దేశాలన్నీ దేవునికి సమర్పించుకోవాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుని సమయంకై మనం వేచి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మన ఉద్దేశాలను అప్పుడు దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్.